హలో స్టూడెంట్స్, మైసెల్ఫ్ శివ, సీనియర్ ఎకానమీ ఫ్యాకల్టీ. ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి అన్ని క్వశ్చన్స్ ఏదైతే మనకు బ్యాంకింగ్ ఉందో, ఏదైతే మనకు ప్లానింగ్స్ ఉందో, సో ఇలా 7 యూనిట్స్కి సంబంధించినటువంటి మనం టెస్ట్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అయిపోయింది. ఈరోజు మనం ఈ ఇండియన్ ఎకానమీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ను మనం ఒకసారి ఈ టెస్ట్ సిరీస్లో భాగంగా ఈ గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. అసర్షన్ అండ్ రీజన్. గ్లోబలైజేషన్ హ్యాస్ రెడ్యూస్ ట్రేడ్ బ్యారియర్స్ అమాంగ్ కంట్రీస్. ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తగ్గాయి. WTO ఎంకరేజ్ రిడక్షన్ ఆఫ్ టారిఫ్స్ అమాంగ్ మెంబర్ కంట్రీస్. ఇక్కడ ప్రపంచీకరణకు సంబంధించినటువంటి ఒక ఆప్షను, WTO సభ్య దేశాలకు సంబంధించినటువంటి 2 ఆప్షన్లు మనం ఇక్కడ గమనించాలి. ప్రపంచీకరణ వల్ల దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు తగ్గాయి. గ్లోబలైజేషన్ వల్ల ఏమవుతుందంటే మనకు మోస్ట్ ఫేవరబుల్ నేషన్ స్టేటస్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా బైలాటరల్ ట్రీటీస్, మల్టీలాటరల్ ట్రీటీస్ అనేది పుట్టుకు రావడం జరిగింది ప్రపంచీకరణలో భాగంగా. ఎప్పుడైతే మన ఈ ప్రపంచీకరణలో భాగంగా ఈ రకమైనటువంటి అగ్రిమెంట్స్ జరుగుతాయో ఈ యొక్క దేశాల మధ్య వాణిజ్య అడ్డంకులు అంటే క్రమంగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్టే. కమ్స్ టు ద సెకండ్ వన్. WTO సభ్య దేశాల మధ్య సుంకాల తగ్గించడాన్ని ప్రోత్సహిస్తుంది. ఏదైతే మనకు ఈ 1948వ సంవత్సరంలో గ్యాట్ అనేది ఒకటి ఏర్పడింది. మనకు జనరల్ అగ్రిమెంట్ ట్రేడ్ అండ్ టారిఫ్స్ అనేది గ్యాట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్యాట్ నిర్వహించేటటువంటి సమావేశాలను మనం రౌండ్స్ అని చెప్పడం జరుగుతుంది. రౌండ్స్ అని చెప్పడం జరుగుతుంది. ఈ రౌండ్స్లో భాగంగా 1984 ఆ తర్వాతి కాలంలో జరిగినటువంటి పుంటాడెల్ ఎస్టే అనేటువంటి ఒక ప్రాంతంలో జరిగినటువంటి ఒక ఉరుగ్వే రౌండ్ సమావేశంలో భాగంగా గ్యాట్ని మార్చడం జరిగింది. WTOగా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్గా మార్చడం జరిగింది. ఈ సంస్థ 1995వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఇది సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్లో రావడం జరిగింది. కాబట్టి సో ఈ WTO సభ్య దేశాల మధ్య సుంకాలు తగ్గించడానికి ఏవైతే దేశాలు ఇందులో WTOలో సభ్యత్వం కలిగి ఉంటుందో ఆ దేశాలు ముఖ్యంగా సుంకాలు తగ్గించేటువంటి ప్రయత్నాన్ని WTO చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్టే. సో ఏదైతే ప్రతిపాదన ఉందో దానికి సరైనటువంటి మనం కారణాన్ని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్లో A అండ్ R సరైనవే మరియు RAకు సరైనటువంటి వివరణ కరెక్ట్ ఆప్షనే. A అండ్ R 2 సరైనవే మరియు RAకు సరైన వివరణ కాదు, తప్పు. A ఈజ్ ట్రూ బట్ R ఈజ్ ఫాల్స్ అంటుండు, ఇది కూడా తప్పే. A తప్పు కానీ R నిజం అంటుండు, ఇది కూడా తప్పు. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్ని ఆధారంగా చేసుకుని మనం ఫస్ట్ ఆప్షన్ అనేది సరైనటువంటి సమాధానం ఇక్కడ గమనించాలి. వాట్ హ్యాపెండ్ వెన్ ఏ కంట్రీ స్పెండ్ మోర్ ఆన్ ఇంపోర్ట్స్ దెన్ ఇట్స్ ఎర్న్ ఫ్రమ్ ఎక్స్పోర్ట్స్. ఒక దేశం ఎగుమతుల ద్వారా సంపాదించే దానికంటే దిగుమతుల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నప్పుడు ఏమి ఏర్పడుతుంది? ఇక్కడ అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా లేదా ఒక దేశానికి సర్ప్లస్ ఉన్నప్పుడు ఇతర దేశాలతో వ్యాపారం చేసే క్రమంలో ఇక్కడ ఏమంటుందంటే ఒక దేశం ఎగుమతి ద్వారా సంపాదించే దానికంటే అంటే ఎక్స్పోర్ట్ మనం చేస్తున్నాం, ఎక్స్పోర్ట్ ద్వారా మనం సంపాదించే డబ్బు కంటే కూడా దిగుమతుల కోసం ఎక్కువ ఖర్చు చేసినప్పుడు అంటే అయితే మనకు ఇంపోర్ట్స్ ఉంటాయో ఆ ఇంపోర్ట్స్ మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అంటే సుమారు ఇక్కడ 500 రూపాయలు ఖర్చు చేశారు అనుకుందాం. అంటే ఎగుమతికి 100 రూపాయలు మనం ఖర్చు చేస్తే దిగుమతికి మనం 500 రూపాయలు ఖర్చు చేసాం అనుకుందాం. ఇక్కడ ఏమవుతుంది, అది మనకు బర్డెన్గా మారుతుంది. అంటే మనకి ఇక్కడ ప్రాఫిట్ కంటే లాసే కనిపిస్తుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగా చేసుకొని ఏది మనకు దానికి సూటబుల్ ఉందో గమనిద్దాం. కరెంట్ అకౌంట్ సర్ప్లస్ అంటే ఏంటి? ఇక్కడ మిగులు మనకి ఇక్కడ మిగులు ఉందా అంటే ఎగుమతి కంటే దిగుమతి మీదనే మనం ఎక్కువ ఖర్చు చేస్తున్నప్పుడు మిగులు అనేది అబ్సల్యూట్గా ఉండదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ తప్పుగా గమనించాలి. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే లోటు అనేది అయితే మనకు కంపల్సరీ ఉంది. కాబట్టి చూద్దాం, కింద ఆప్షన్కి వెళ్దాం. బడ్జెట్ డెఫిసిట్ అంటే రిసీట్స్ కంటే మనకు ఎక్స్పెండిచర్ అయితే ఉందో ఆ బేస్ని చేసుకొని మనం బడ్జెట్ డెఫిసిట్ అన్నాం. కాబట్టి ఇది కూడా కాదు. ద్రవ్యోల్బణం అనగంటే ధరలు, వస్తువు యొక్క ధరల స్థాయి పెరగడాన్ని మనం ద్రవ్యోల్బణం అంటాం. వాడేమంటుంది ఇక్కడ ఈ ఎగుమతి దిగుమతులకు సంబంధించిన కాన్సెప్ట్ ఎందులో భాగంగా వస్తుందంటే మనకు BVP బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో భాగంగా, బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్లో భాగంగా మనం ఈ ఎగుమతి దిగుమతికి సంబంధించిన అంశాల గురించి చర్చించుకుంటాం. కాబట్టి ఇక్కడ కరెంట్ అకౌంట్ ఉంటుంది మరియు క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. కరెంట్ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ ఉంటుంది. ఈ కరెంట్ అకౌంట్లో భాగంగా ఎగుమతి దిగుమతికి సంబంధించిన అంశాల గురించి చర్చించుకుంటాం. కాబట్టి కరెంట్ అకౌంట్
డెఫిసిట్ అనేది లోటు అనేది మనకు కనిపిస్తుంది కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్ని ఆధారంగా చేసుకొని సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ పార్టిసిపేటరీ నోట్స్ పీ నోట్స్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్ మార్కెట్. భారతీయ మూలధన మార్కెట్లో పార్టిసిపేటరీ నోట్స్కి సంబంధించినటువంటి వాటిలో క్రింది వాటిని పరిశీలించని అంటుండు. పార్టిసిపేటరీ నోట్. సో ఇక్కడ సెబీ వద్ద నమోదు చేసుకోకుండానే భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టుకునే విదేశీ పెట్టుబడిదారులకు సంబంధించినటువంటి జారీ చేసే పత్రమే ఇక్కడ పీ నోట్గా గమనించాలి. ఏ ఆప్షన్ అది ఉంది? బి ఆప్షన్ వచ్చేసి ఇక్కడ కేవలం నమోదిత విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు మాత్రమే వీటిని జారీ చేయగలరు. వీటిని మాత్రం జారీ చేయగలరు. సో ఇక్కడ పీ నోట్స్ అనగా పార్టిసిపేటరీ నోట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పీ నోట్స్ అంటే ఏంటి? పార్టిసిపేటరీ నోట్స్. పార్టిసిపేటరీ నోట్స్. ఇక్కడ భారతదేశంలో షేర్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు రావాలంటే సెబీ యొక్క పర్మిషన్ కావాలి. స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యొక్క పర్మిషన్ లేకుండా మనం ఇక్కడ విదేశీ పెట్టుబడి అనేది మనకు రావడం అనేది కుదరదు. సెబీ పర్మిషన్ అనేది ఖచ్చితంగా కావాల్సిందే. ఇక్కడ సెబీ పర్మిషన్ కాకుండా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో భాగంగా విదేశీ సంస్థలకు మనం డైరెక్ట్గా పర్మిషన్ ఇచ్చామనుకుందాం. ఆ పర్మిషన్ ఇవ్వడానికి కావాల్సినటువంటి ఒక పత్రం జారీ చేస్తారు. ఆ పత్రం పేరే పీ నోట్ ఆర్ పార్టిసిపేటరీ నోట్ అంటాం. సో ఇచ్చినటువంటి దానిలో సెబీ వద్ద నమోదు చేసుకోకుండానే భారతీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే విధంగా జారీ చేస్తారు. ఇది కరెక్టే. కేవలం నమోదిత పోర్ట్ఫోలియో అంటే ఇక్కడ మనకు ఎఫ్డిఐ ఉంటుంది, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ ఉంది. షేర్ మార్కెట్లో ఏమొస్తాయంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ లేదా ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తాయి. కాబట్టి ఏదైతే మనకు నమోదైనాయో ఆల్రెడీ ఆ నమోదైన వాటికి మాత్రమే ఇవి పీ నోట్స్ని జారీ చేస్తారనే కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో రెండు ఆప్షన్ అనేవి కరెక్ట్గా గమనించాలి. సో ఇక్కడ సెబీ వచ్చింది కాబట్టి సెబీకి సంబంధించినటువంటి ఇక్కడ అంశాన్ని మనం గమనించినట్లయితే సెబీని మనం భారతదేశంలో 1988వ సంవత్సరంలో ఏర్పాటు చేశాము. కానీ 1992వ సంవత్సరంలో పార్లమెంట్లో ఒక చట్టం చేసి ఈ సెబీకి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ ఒక ఆకారాన్ని ఇవ్వడం జరిగింది 1992వ సంవత్సరంలో. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి అనేక రకాల అంశాల గురించి రీఫార్మ్స్ ఇచ్చినటువంటి కమిటీ ఏంటంటే జిఎస్ పాటిల్ కమిటీ. ఈ మూలధన మార్కెట్కు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి చర్చించినటువంటి కమిటీ ఏంటంటే జిఎస్ పాటిల్ కమిటీ. సెబీ అనేది 1992వ సంవత్సరం నుంచి ఒక చట్టబద్ధమైన సంస్థగా ఉంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఈ క్వశ్చన్ ఆధారంగా చేసుకొని రెండు ఆప్షన్ అనేది కరెక్ట్ అని మనం ఇక్కడ గమనించాలి. సో ఇచ్చినటువంటి ఏ ఓన్లీ, బి ఓన్లీ, నైదర్ ఏ అండ్ బి, ఇక్కడ బోత్ అని ఉంది, ఏబి అని ఉంది. సో ఇచ్చినటువంటి ఆప్షన్లో థర్డ్ క్వశ్చన్కి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కమిటీ అండ్ పర్పస్. అంటే ఇక్కడ ఈ మ్యాచింగ్లో భాగంగా కమిటీ మరియు కమిటీకి సంబంధించినటువంటి ఉద్దేశం ఏవైతే ఇక్కడ కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలు ఎందుకు ఏర్పాటు చేసాం, ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది, ఆ ఉద్దేశం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈజ్ చెల్లయ్య కమిటీ. సెకండ్ వన్ ఈజ్ నరసింహం కమిటీ. థర్డ్ వన్ టెండూల్కర్ కమిటీ. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకు మీరా సేత్ కమిటీ. ఏవైతే ఈ కమిటీస్ ఉన్నాయో ఈ కమిటీ ఏర్పాటు గల ఉద్దేశాల గురించి మనం ఒకసారి కూలంకుషంగా చూద్దాం. ఇక్కడ మనకు చెల్లయ్య కమిటీ అనేది పన్నులకు సంబంధించినటువంటి సంస్కరణలో భాగంగా ఈ రాజా చెల్లయ్య కమిటీని మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది పన్నులకు సంబంధించిన కమిటీగా మనం ఫస్ట్ గుర్తుంచుకోవాలి. రాజా చెల్లయ్య కమిటీ. ఈ కమిటీ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసినామంటే 1991-92వ సంవత్సరంలో ఈ కమిటీని మనం ఏర్పాటు చేసాం పన్నుల సంస్కరణలో భాగంగా. నెక్స్ట్ నరసింహం కమిటీ 1991 మరియు 1998వ సంవత్సరంలో బ్యాంకుకు సంబంధించినటువంటి సంస్కరణలను భాగంగా నరసింహం కమిటీ తన యొక్క సిఫారసులను చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ వన్కి ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. తర్వాత టెండూల్కర్ కమిటీ భారతదేశంలో పేదరికానికి సంబంధించినటువంటి ఎస్టిమేషన్లో భాగంగా మనకు టెండూల్కర్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది భారత
ప్లానింగ్ కమిషన్ యొక్క ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఒక గణాంక సంస్థ. ఈ టెండూల్కర్ కమిటీ ఎప్పుడంటే మనకు 2005 సంవత్సరంలో ఒకసారి మరియు 2009 సంవత్సరంలో కూడా ఒకసారి టెండూల్కర్ కమిటీని పేదరికానికి సంబంధించినటువంటి లెక్కింపులో భాగంగా, అంచనాల్లో భాగంగా టెండూల్కర్ కమిటీని తీసుకురావడం జరిగింది. కాబట్టి సికి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్గా గుర్తించాలి. తర్వాత మీరా సేత్ కమిటీ. ఈ మీరా సేత్ కమిటీని 1997 సంవత్సరంలో భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చేనేత రంగంలో ఉన్నటువంటి సమస్యలు, చేనేత రంగంలో హ్యాండ్లూమ్ సెక్టార్లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలు, వాటి యొక్క నివారణ చర్యలకు సంబంధించినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కోసం మీరా సేత్ కమిటీని 1997 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి డీకి సరైనటువంటి ఆప్షన్ 3గా ఇక్కడ మనం గమనించాలి. సో ఒకసారి చూద్దాం మనం. చెల్లయ్య కమిటీ A2 మనకి ఇచ్చిన ఆప్షన్లో A2 2 చోట్ల ఉన్నాయి, ఇక్కడ లేదు కాబట్టి ఇది కొట్టేద్దాం మనం. సెకండ్ అండ్ ఫోర్త్ వన్ని తీసేద్దాం, ఇక్కడ వద్దాం. నెక్స్ట్ నరసింహం కమిటీ బ్యాంకింగ్ రీఫార్మ్స్ అనుకున్నాము, Bకి 4 ఉంది ఆప్షన్. సో ఇక్కడ B4 ఉంది, ఇక్కడ B1 ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. చెక్ చేద్దాం. సి టెండూల్కర్ కమిటీ అంటే పేదరిక నిర్మూలనకు, పేదరిక అంచనాకు సంబంధించింది కాబట్టి C1 ఉంది. అండ్ మీరా సేత్ కమిటీ ఇక్కడ చేనేత రంగానికి ఉంది కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కరెక్ట్లీ రిప్రజెంట్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్? క్రింది వాటిలో ఏది స్థూల జాతీయ ఉత్పత్తిని సరిగ్గా వ్యక్తపరచడం జరిగింది? జీడిపి ప్లస్ నెట్ ఫ్యాక్టోరియల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, జీడిపి మైనస్ డెప్రిసియేషన్, ఎన్డిపి ప్లస్ డెప్రిసియేషన్, తర్వాత జీడిపి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. ఇక్కడ ఈ ఆప్షన్కి సంబంధించినటువంటి మనం వివరణ చూద్దాము. ఇక్కడ జీడిపి అండ్ జిఎన్పి అనేటువంటి కాన్సెప్ట్ తాలూకు మనకు కొంచెం వివరణ అనేది అవసరం. జీడిపి అనగా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. ఒక దేశ సరిహద్దు లోపల ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయినటువంటి అంతిమ వస్తు సేవల విలువల మొత్తాన్ని మనం కనుక గణించినట్లయితే దాన్ని మనం జీడిపి అంటాం. ఇక్కడ డి అంటే డొమెస్టిక్, అంటే విత్ ఇన్ ద జియోగ్రఫికల్ బౌండరీ ఆఫ్ ఏ కంట్రీ, ఒక దేశ సరిహద్దు లోపల మాత్రమే మనం ఇక్కడ లెక్క పెడతాం. ఇక్కడ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, అంటే ఇతర దేశానికి చెందినటువంటి వ్యక్తి భారతదేశంలో రెసిడెంట్గా ఉండి తను కూడా వస్తు సేవల ఉత్పత్తి చేసినట్లయితే అతని విలువని కూడా మనం గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో మనం ఇక్కడ లెక్కించడం జరుగుతుంది. కాబట్టి అది జీడిపి అనే కాన్సెప్ట్. ఇక్కడ ఏదైతే మనకు ఇతర దేశానికి రిసీట్స్ కానీ పేమెంట్స్ కానీ ఉండే అవకాశం జీడిపిలో లేదు. అదేవిధంగా జిఎన్పి అనగా ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలోనే కాకుండా, అంటే ఒక దేశంలోనే వస్తు సేవల ఉత్పత్తితో పాటుగా ఇతర దేశాల నుంచి మనకు వచ్చేటువంటి రిసీట్స్, మనం ఇతర దేశాలకి పంపించేటువంటి పేమెంట్స్ ఉంటాయి ఇక్కడ. సో సింపుల్గా ఇక్కడ దీని ఫార్ములా గమనించినట్లయితే జీడిపి ఈజ్ ఈక్వల్ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా మనం ఇక్కడ దీన్ని గమనించాలి, జీడిపికి సంబంధించింది. అదే జిఎన్పి అనుకోండి, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పిగా మనం ఇక్కడ గమనించాలి. అంటే రిసీట్స్ మరియు పేమెంట్స్, అంటే మనకు వచ్చేటటువంటి ఏదైతే మనకు రిసీట్స్ ఉన్నాయి, మనం ఎంత మొత్తంలో చెల్లింపులు చేస్తున్నాం అనే కాన్సెప్ట్ వచ్చేసి నేషనల్లో భాగంగా వస్తుంది. ఈ రిసీట్స్ అండ్ పేమెంట్ మనం ఏం రాస్తామంటే నెట్ ఫ్యాక్టోరియల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, అంటే నికర విదేశాలకు సంబంధించినటువంటి ఆదాయం అనేది ఇక్కడ మనం ఎస్టిమేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఒక ప్రాంతానికి, ఏరియాకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తాం. అదే జిఎన్పిలో ఇక్కడ వ్యక్తికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే జీడిపిలో ఒక ప్రాంతానికి ఇంపార్టెన్స్ ఇస్తే జిఎన్పిలో మనం ఇక్కడ వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాడేమంటుండు, జిఎన్పిని సరిగ్గా వివరించేది అంటుండు. ఇక్కడ జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ప్లస్ నెట్ ఫ్యాక్టోరియల్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, ఆర్ మైనస్ పిగా రాయొచ్చు. కాబట్టి ఇచ్చినటువంటి ఆప్షన్ ఇది కరెక్టే. చూద్దాం, మనం కింద ఆప్షన్ కూడా చూద్దాం. ఇప్పుడు జీడిపి మైనస్ డెప్రిసియేషన్, అంటే ఒక సంవత్సర కాలంలో మనం వస్తు సేవలు ఉత్పత్తి చేసినప్పుడు ఈ వస్తు సేవలకు సంబంధించినటువంటి తరుగుదల అరుగుదల అనేది సంవత్సరంలో నమోదవడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్రాస్ నుంచి ఈ యొక్క తరుగుదలను మనం తీస్తే మనకేమొస్తుందంటే ఎన్డిపి అనేది వస్తుంది. సో ఎన్డిపి దీనికి సంబంధం లేనటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఎన్డిపి ప్లస్ డెప్రిసియేషన్ అంటే ఏమనుకున్నాం మనం ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ దీనికి రివర్స్, అంటే దాన్ని జీడిపి అని పిలుస్తాం మనం. అంటే నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అయితే ఉందో దాన్ని మనం తరుగుదల కలిపామనుకుంది, అది గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు.
నెక్స్ట్ జీడిపి మైనస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటుండు, అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ని ఇండైరెక్ట్ ట్యాక్స్తో పోల్చున్నాడు. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్.